నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాజవాహన చరిత్ర చిట్ట చివరి భాగంలో ఉన్నట్లున్నారు. కొద్దిగా స్పీడ్గా చెప్పేద్దాం, మొత్తం కథంతా అయిపోతుంది. చెప్పండి. రెండో పిట్టను కూడా పంపించారు కల్పలత దగ్గరికి. ఆ కల్పలత ఈ పిట్టను చూసేసరికి గొప్ప సంతోషం వచ్చేసింది. నువ్వు నీ భార్యను కలుసుకోవడానికి వచ్చావు అని చెప్పి ఆ భిల్ల స్త్రీ వచ్చింది కదా, ఆటవిక స్త్రీ బోయే ఆవిడ, ఆ ఊరు నుంచి వచ్చింది. ఆవిడ చెప్పింది, రాజవాహనుడు ఇక్కడే ఉన్నాడమ్మా, నువ్వు అతన్ని కలుసుకుందువు కానీ అని చెప్పి వాళ్ళకి ఏదో చక్కగా వస్త్రాలు అవి ఇచ్చి, ఈ లోపల ఇతను రాజకుమారుడే క్షత్రియుడే అని తెలిసింది కదా, ఆ పిట్టని మగ పిట్టని లోపల తీసుకెళ్ళి ఇవాళ రోజు మంచిది కాదు కాబట్టి రేపు రోజు మంచిది, నీ భార్యతో సమాగమం మేము ఏర్పరుస్తాము, నీ భార్య ఒక కథ చెప్పింది, ఆ కథ మిగిలిన సగం నీకు తెలిసింది, ఆ కథ చెప్పు నాకంది. మాకు బోల్డని కథలు తెలుసు, మీకు ప్రత్యేకంగా కావాల్సిన కథ ఏమిటో అడగమంది ఆ పక్షి. అడగమంటే అదే ఇప్పుడు జయంతుడు నలకూబరుడు వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ లవరు అనే దాని మీద పావురాల జంటను చూడమన్నారు. పావురాలు చూసినాయి అంతవరకే మేము విన్నామంటే అక్కడి నుంచి చెప్పిందనమాట. ఆ రోజున ఏ రోజునైతే ఈ పావురాలకి ఈ విషయం చెప్పారో అప్సరసలు అందరూ, రంభ అప్సరసలు కలిసి పందెం వేసుకున్నారు. అవును. ఆ రోజున నలకూబరుడు జయంతుడు ఇద్దరు ఈ కల్పవన, అది మన నందనోద్యానానికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి వచ్చారు. ఈ పక్షులు రెండు వాళ్ళిద్దరినీ చూసి వచ్చి అప్సరసలకు ఏం చెప్పినాయంటే, అద్భుతమైన ప్రేమికుడు కాముకుడు నలకూబరుడే, జయంతుడికి అంతగా ప్రేమించడం రాదు, ఈయన దగ్గర కామకళ అంత లేదు అని చెప్పినాయి. చెప్పేసరికల్లా రంభంది, నేను ముందే చెప్పా కదా జయంతుడు అంత గొప్పవాడు కదా, నలకూబరుడే గొప్పవాడని అన్నది. అనగానే అప్సరసలందరూ పందెం పెట్టుకున్నారు కదా, పందెం సొమ్ముని రంభాదేవికి అప్పచెప్పారు. ఆవిడ డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయింది. ఈ అప్సరసల అందరికీ ఏమనిపించింది, నలకూబరుడేమో కుబేరుడి కొడుకు, మనమేమో స్వర్గంలో ఉంటాం, అప్సరసలంతా స్వర్గానికి చెందిన వాళ్ళు, ఈయన ఇంద్రుడి కొడుకు కదా జయంతుడు, ఆయనకి చెప్పి బాబు మీకు అంత లేదుట, మీరు సరి చేసుకోండి అని చెబితే బాగుంటుందని గుంపంతా పోయి జయంతుడికి చెప్పారు. చెప్పేసరికల్లా కోపం వచ్చేసింది అతనికి. నీకంటే నలకూబరుడు గ్రేటు అంటే ఎవరికి నచ్చుతుంది, పైగా అదేమిటి కామ వ్యాపారంలో అతను గొప్ప, ఇది ఎవరైనా చూడడం ఏమిటి, మమ్మల్ని ఎందుకు చూడాలి, మేము ఏకాంతంలో ఉన్నప్పుడు పక్షులు చూడటం ఏంటి, అది వచ్చి వీళ్ళకి చెప్పడం ఏంటి, అతనికి కోపం వచ్చింది. పొండి అన్నాడు. పొండి అంటే అప్సరసలు ఒప్పుకోలే, కాదు కాదు పావురాలు ఇట్లా చెప్పినాయి, అందరికీ చెప్పవా, రేపొద్దున రంభాదేవి వెళ్ళింది ఆవిడైనా చెప్పదా, నీ పరువు పోతుంది, అదేమిటో కాస్త సరి చేసుకో బాబాబు అని ఈ జయంతుడిని ఆ పావురాల దగ్గరికి తీసుకుపోయారు. ఆ పావురాల దగ్గరికి వెళ్ళేసరికల్లా పావురాలు ఈయన నమస్కారం నమస్కారం అని స్వాగతాలు చెప్పినాయి. చెప్పేసరికి జయంతుడు పోట్లాడాడు వాళ్ళతో, ఆ పావురాలతో. అసలు నేను నా స్త్రీతోటి ఉండగా మీరు ఎందుకు చూడాలి, చూస్తే మాత్రం ఎందుకు చెప్పాలి, మీకు ఏం శాస్త్రం తెలుసని నన్ను అంటారు, ఓ 4 సంస్కృత శ్లోకాలు తెలిస్తే సరిపోతుందా అని గట్టిగా అరిచి పోట్లాడాడు. ఈ పావురాలు రెండు బతిమలాడుకున్నాయి, బాబు మేము అంతటి మేము చేయలేదు, నారద మహర్షి అప్సరసల దగ్గరకు వచ్చి ఆయన చెప్పాడు, ఆయన ఆజ్ఞని కాదనకుండా మేము చేసాము, మా తప్పేం లేదు ఒకటి, రెండోది మేము ఇది ఎవరికి చెప్పము, మాకు తెలిసింది మేము చెప్పామంతే అనేసరికి నా జయంతుడికి నచ్చలేదు. క్షణక్షణానికి కోపం పెరిగిపోయింది. మొదటే వదిలేస్తే ఇలా జరిగేది కాదు. ఈ అప్సరసలు చేసిన పనితోటి అతనికి ఆ పావురాల మీద కోపం వచ్చి, మీరు ఇలాంటి పని చేశారు కాబట్టి మీరు అసలు నందనోద్యానంలో ఉండకూడదు, మీరు అయ్యో పోండి భూలోకంలోకి. అక్కడి నుంచి ఈ పావురాల రూపాలు పోయి ఈ లోకల్ పక్షులు అంటే ఏమంటారు, అడవిలో తిరిగే పక్షులుగా మారిపోయి దీర్ఘమైన ఎడబాటుని భరించండి అని చెప్పించాడు. అయితే ఏమైంది, ఈ జయంతుడు ఈ పక్షులు పావురాలు మాట్లాడుకుంటున్నంతసేపు ఆ కల్పవృక్షం కింద ఒక పక్కన ఒక సిద్ధుడు, ఒక ఆయన మంత్రసిద్ధుడు జపం చేసుకుంటున్నాడు. స్వర్గం కదా అది. విని గబుక్కున లేచాడు ఆయన. నీకు బుద్ధి లేదా, పక్షుల్ని శపిస్తావా, ఇప్పుడు దాని మీద ఒక వాదన ఏమిటి, నీకంటే నలకూబరుడు గొప్పవాడు అంటే ఏమిటి ఒక విషయంలో, అవి బతిమలాడుతున్నాయి. నారద మహర్షి మునికి కాదనకుండా చేశామని చెప్తున్నా కూడా నువ్వు ఎంత తీవ్రత వహించావు కాబట్టి నరజన్మ ఎత్తు, ఆటవికుడుగా పుట్టు, నువ్వు నీది ఆటవిక ప్రవృత్తి అని తిట్టాడు. అప్సరసలు హడిలిపోయారు. ఇదేమిటి సరదాకి మొదలు పెడితే చిలికి గాలివానయ్యిందే ఇది. కొంతమంది పరిగెత్తుకుంటూ పోయి ఇంద్రుడిని తీసుకొచ్చారు. ఇంద్రుడు వచ్చి బతిమలాడుకున్నాడు ఈయన్ని, జయంతుడిని కేకలేశాడు. శపించడం ఏమిట్రా నాయన, పక్షుల్ని చేయకూడని పని, అసలు దీని మీద ఒక వాదన ఏమిటి, వాళ్ళదొక తెలివి తక్కువ వాదన, నీది ఇంకొక తెలివి తక్కువ పనిని కుమారుని కేకలేసి ఆ మంత్రసిద్ధుడిని బతిమలాడాడు. లేక ఒక్క కుమారుడు ఆటవికుడుగా ఎట్లా బతుకుతాడు, మా నరుడిగా బతకడమే కష్టం, ఆటవిక జాతి అంటే ఇక్కడ ఇన్ని సౌకర్యాలతోటి ఉండేవాడు, పైగా ఇంద్రుని కుమారుడు,
దేవతల శిరస్సుల మీద పెరిగినవాడు. ఎట్లా నా కుమారుణ్ణి రక్షించు, ఏదో ఒకటి శాపావసానం చెప్పమంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆటవికుడుగా పుట్టిన ఇతను క్షత్రియ కుమారుడు ఆటవికుడుగా కొంతకాలం పెరుగుతాడు. కొన్నాళ్ళకి ఆ పేరు పోతుంది. ఈ పక్షులు రెండు ఎడబాటి పోవాలి, ఇవి రెండు ఎడబాసిపోవాలి దీర్ఘకాలం అని చెప్పించాడు కదా, అవి రెండు సమాగమం అయినప్పుడే ఇతనికి సుఖం వస్తుంది. తర్వాత నీకు దేవ వైభోగానికి ఏం తక్కువ లేదు, ఆటవికుడుగా పుట్టిన రాకుమారుడిలాగా పెరుగుతాడు. దేవకన్యలు ఉండరు కానీ సౌందర్యవతులైన భార్యలు వస్తారు. వైభవానికి ఏం తక్కువ లేదు, మానవ జన్మ పూర్తయ్యాక మళ్ళీ నీ దగ్గరకు వస్తాడని ఆయన శాపావసానం కల్పించాడు. కల్పిస్తే అప్పుడు జయంతుణ్ణి ఈయన క్షత్రియుడయి ఆటవికుడుగా జీవిస్తున్నటువంటి దుందుభికి కుమారుడుగా జన్మించటానికి పంపించాడు ఇంద్రుడు. ఇప్పుడు ఆ దుందుభి కుమారుడు ఎవడు? ఇక్కడున్న రాజవాహనుడే. ఈ వాక్యం వినేసరికి పొంగిపోయింది అమ్మాయి, ఆ రాజకుమార్తె కల్పలత. రాజవాహనుడే జయంతుడా? అందుకే అతను అంత అపురూపమైన సౌందర్యవంతుడుగా ఉన్నాడు. ఎగిరి గంతేసింది, డ్యాన్స్ చేసుకుంటుంది ఆనందం పట్టలేక. ఇంకేముంది, మన పర్వాలేదు, నేను వరించిన వాడు సరిపోయాడు అనుకుంది. ఈ సందట్లో ఏమైంది, చోకవతి ఏమైతే ఈవిడ చెలికత్తె రాజవాహనుడిని తీసుకోవడానికి వెళ్ళింది కదా, ఆవిడ తిరిగి వచ్చి కూతుర్ని కలుసుకుంది. ఈ సందడి నడుస్తుంది. ఈ అమ్మాయి రాజవాహనుడి దగ్గరికి వెళ్ళి, మీ రెండో పక్షి వచ్చింది, మీ చుట్టాలు వాళ్ళు కూడా ఎవరో వచ్చారు, మీరు ఈ రెండు పక్షుల్ని కలుపుదాం, ఇవాళ మీరు బయలుదేరిపోకండి అనేసరికి ఇతను అన్నాడు, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను, మా నాన్నగారు జైపురం మీద యుద్ధానికి బయలుదేరారు, నన్ను అరెస్ట్ చేసినందుకు నేను వెళ్ళి మా నాన్నకు సహాయం చేస్తానంటే, ఒక్కరోజు ఉండండి, రెండు పక్షుల్ని రేపొద్దున కలిపాక మీరు వెళ్దురు కానీ అని చెప్పింది. ఆ రెండు పక్షులు కలిపాక ఈ అమ్మాయి ఏం చేసింది, నన్ను గాంధర్వ వీధిని వివాహం చేసుకోమని అతన్ని అక్కడే ఉంచేసుకుంది. 3-4 రోజులు ఉండిపోయాడు. గాంధర్వ వీధి వివాహం అంటే ఇక పెద్దవాళ్ళకి చెప్పేది ఏం లేదు, అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటమే. ఈ సందడి నడిచింది. 2-3 రోజులు గడిచేసరికి అశోకవతి తిరిగి వచ్చేసింది, కూతురుని చూడడానికి ఇంటికి వచ్చింది. వచ్చాక అమ్మ వచ్చావా, అతను వచ్చాడు, ఇది వచ్చింది, ఇదంతా జరిగిందని ఆ పిల్లగాస్త తల్లికి చెప్పింది. కానీ ఈ రాజవాహనుడే జయంతుడని కానీ అతను క్షత్రియుడని కానీ రాఘవతికి తెలియదు. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావా అంటే, నేను ఎక్కడి నుంచి వస్తాను, జయపురం వెళ్ళాము, నేను పురుష వేషం వేసుకున్నటువంటి రాజవాహనుడి చెల్లెలు శ్రమణి, ఆదిత్యవర్మ, సునందుడు, మేము 4 వెళ్ళాం. అయితే అప్పటికే రాజవాహనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాం. అతను ఎలా బయటకు వచ్చాడో మాకు అర్థమయ్యే లోపలే ఈ పురుష వేషంలో ఉన్న శ్రమణిని చూసి రాజవాహనుడు అనుకుని వాళ్ళు పట్టుకోబోయారు. అక్కడ చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఈ సందట్లో శ్రమణి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ లోపల రాజవాహనుడి తండ్రి ఇంకో పక్క నుంచి ఆ రాజును ఢీకొన్నాడు. నేను ఇక్కడికి వచ్చి వార్తలు చెప్పి వెళ్దామని వచ్చానంటే, అమ్మ రాజవాహనుడు ఇక్కడే ఉన్నాడు, మన రాజకుమార్తె 3 రోజుల నుంచి అతనితో కాపురం చేస్తోంది అని కూతురు చెప్పింది. ఆవిడ పరిగెత్తుకొచ్చింది. వచ్చేసరికల్లా ఈ అశోకవతిని చూసి కావలిచ్చుకుంది అమ్మాయి కల్పలత. నువ్వు వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, నీ వల్ల నాకు ఎంత అద్భుతమైన ప్రయోజనం సమకూడిందో నేను చెప్పలేను నీకు అని ఈ కథ మొత్తం చెప్పిందనమాట. ఇతనే వాడు, తను క్షత్రియుడు, మనకు వచ్చిన భయమేం లేదు, గాంధర్వ వీధిని వివాహం చేసుకున్నాను, అతను నాతోటే ఉన్నాడు, నువ్వు వెళ్ళి మా అమ్మకి నాన్నకి చెప్పి మా పెళ్ళి చేయించు. ఈవిడ మళ్ళీ వెళ్ళింది. వెళ్ళి తల్లికి తండ్రికి ఇద్దరికి చెప్పింది. మొదట వాళ్ళు, ఇదేమిటి ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉండగా ఇలా స్వతంత్రిస్తారా, ఏ అడవిలోనో ఎక్కడో పిల్లలు కలుసుకున్నారంటే వేరే రకం, అబ్బాయి ఏకంగా అంతఃపురంకే వచ్చేయటం ఏమిటి, నాకు చూపించమంది. కుర్రాన్ని చూసేసరికి మై మర్చిపోయింది ఆవిడ, చాలా అందగాడు అబ్బాయి. తర్వాత తన జన్మ చరిత్ర అంతా చెప్పేసరికి, సరే ఇదేదో బాగానే ఉంది, కానీ ఈ అబ్బాయి ఏమో యుద్ధానికి వెళ్తానంటున్నాడంటే మేము చతురంగ బలాలు ఇచ్చి పంపిస్తాం. కాబోయే అల్లుడు వాళ్ళు కూడా మాకు కావాల్సిన వాళ్ళే, చాలాసార్లు మాకు గుర్రాలు, ఏనుగులు, ఆ రాజకుమార్తెకి కావాల్సిన పిచ్చుకలు, పిట్టలు అన్నీ వచ్చినాయి. ముందంతా పెళ్లి చేసుకోననేది, ఇప్పుడు ఈ కుర్రాన్ని చూసడంగానే ఏకంగా గాంధర్వ వీధిని వివాహమే చేసేసుకుంది. వాళ్ళు సంతోషించి ఈ పిల్లాడి సౌందర్యానికి వాడి శౌర్యానికి చాలా ఆనందించి చతురంగ బలాలు ఇచ్చి పంపించారు. ఈ అబ్బాయి యుద్ధానికి వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, శ్రమణిని చూసి వెళ్ళి ఇతను అనుకున్నారు. ఆ అమ్మాయి పారిపోయి ఒక ఇంట్లో దాక్కుంది. మరి ఏం చేస్తుంది, దాక్కునేసరికల్లా ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, ఆ దేశపు రాజకుమార్తె చెలికత్తె అయిన వసుమతి, కనకలతిక అమ్మాయే కదా ఇతన్ని తప్పించింది. ఆ అమ్మాయి తెలబోయి, వచ్చారా రాజకుమార, మీకోసం మా యువరాణి గారు చాలా చూస్తోందండి. ఈ శ్రమణికి తట్టింది, తను అన్నయ్యలాగానే ఉంటానని. అయితే నేను ఇట్లా మా యుద్ధం కోసం వచ్చాను, మా నాన్నగారు వాళ్ళు వస్తున్నారు, ఒక 3 రోజులు నేను ఇక్కడ దాక్కుంటాను,
అంటే మరి మీరు మాట ఇచ్చారు రాజకుమార్తెకి, ఆమె మనసు ఉంచుతానన్నారంటే ఒక 3 రోజులు ఆగండి. ఎందుకంటే ఇది అమ్మాయి కదా. ఈ లోపల ఆ కనకలతగా రాకుమార్తె కూడా వచ్చేసింది. మా నాన్నగారు ఓడిపోయినా పర్వాలే, మా నాన్న పరువు పోయినా పర్వాలే, నేను నిన్ను వరించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. దేనికైనా 3 రోజులు ఆగమంటుంది శ్రమణి. 3 days ఆకపోతే అన్నయ్య రాడు, ఈ ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల ఏం పెళ్లి చేసుకుంటుంది? అదే కదా. 3 రోజుల తర్వాత రాజవాహనుడు చిత్రంగ బలాలతో వచ్చాడు. తండ్రి ఇంకో పక్క నుంచి ఆ భిల్ల సైనికులతో ఊరంతా బిల్లులే ఉన్నారు. ఈ మొత్తం అందరూ కలుసుకున్నాక ఆదిత్యవర్మ తెలుసుకున్నాడు ఇతనే ఈ విజయపాలుడు. పాత రోజుల్లో తనని నగర బహిష్కారం చేయదలుచుకున్న రాజు. ఓకే. కానీ అతని కర్మానుభవం వల్ల జరిగింది, కానీ అతను తన రాజ్యం కోసం ప్రయత్నం చేయలేదు. సంసారం పెరిగింది, పిల్లల్ని కన్నాడు. ఆ పిల్లలు మళ్ళీ తనతోటి పరిచయం కలిగి ఉన్నారు. దాంతో ఆయన ఏం చేశాడు, ఈ రాజులు ఇద్దరిని పట్టుకున్నారు. 2 రాజులు కదా విజయపాలుడిని మోసం చేసి అదే రాజ్యంలోకి జొరబడి ఇతని మరణం తర్వాత రాజ్యాన్ని ఆక్రమించారు. ఓకే. వాళ్ళే ఈ రాజవాహనుడిని పట్టుకున్నారు. మందపాలుడు, భూపాలుడు వాళ్ళిద్దరిని పట్టారు. అయితే మందపాలుడి కూతురే కనకలతిక, రాజకుమార్తె కదా. అక్కడి నుంచి మొత్తం అందరూ ఒక చోటకి చేరారు. ఆ రోజు ఏం చేశారంటే ప్రజలందరికీ ప్రకటించారు, పూర్వం ఈ రాజ్యానికి 20 సంవత్సరాల క్రితం రాజైన విజయపాలుడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. అతని కుమారుడే రాజవాహనుడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి వీళ్ళు ఈ రకంగా మళ్ళీ యుద్ధానికి దొరికి ఇప్పుడు బందీలయ్యారు. సరే, మొత్తం అంతా సరిచేసి మళ్ళీ రాజ్యాన్ని విజయపాలుడికి అప్పచెప్పారు. రాజవాహనుడు రాజయ్యాడు. ఈ లోపల ఈ శ్రమణి ఆ అన్నయ్యకి ఏం చెప్పిందంటే, నువ్వు కనకలతికని వివాహం చేసుకుంటానన్నావు, కల్పలతకి నువ్వు మాట ఇచ్చి వచ్చావు, అక్కడ వివాహం ఆల్రెడీ గాంధర్వం చేసేసుకుని వాళ్ళ చిత్రంగ బలాలు మామగారు ఆస్తి ముందే తెచ్చుకున్నావు, ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనేసరికల్లా సరే విజయపాలుడు ఆలోచించుకుని మరి తన రాజ్యాన్ని ఆక్రమించిన రాజు కూతురే మాట ఇచ్చున్నాడు కదా కుమారుడు, ఆయన్ని రాజప్రతినిధిగా అక్కడ ఉంచి వాళ్ళకి కిరాత రాజ్యం కూడా ఒకటి ఉంది. ఓకే. అక్కడ అట్టపెట్టి అతని కూతుర్ని ఇతను వివాహం చేశారు. తర్వాత కల్పలతను కూడా తీసుకొచ్చి వివాహం చేశారు. ఈ 2 పక్షుల్ని ఒక చోటకి చేర్చారు. తర్వాత ఎంతకాలమో రాజవాహనుడు ఈ 2 భార్యలతోటి, ఒక కల్పలత కనకలతిక ఇద్దరితోటి, తర్వాత ఈ 2 పక్షుల్ని అలా వాళ్ళతో పాటు జీవిత పర్యంతము తమతో పాటే అట్టపెట్టుకున్నారు. ఆ పక్షులు ప్రాణాలు విడిచినాయి. రాజవాహనుడు కూడా తన జీవిత పర్యంతము హాయిగా భూలోకంలో భార్యలతోటి సంసారం వృద్ధి చేసుకుని తర్వాత శరీరానంతరం జయంతుడుగా మళ్ళీ స్వర్గాన్ని చేరుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. బోళ్ళన్ని మలుపులతోటి పాత్రలతోటి వెళ్తుంది. చాలా చాలా బాగుంది. రైట్. నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.